brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తుది అంకానికి టీడీపీ మహానాడు 5 లక్షల మందితో బహిరంగ సభ తరలి వస్తా ఉన్న టీడీపీ శ్రేణులు. అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం. 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు. రాయలసీమకు పరిశ్రమలు రావాలన్న చంద్రబాబు. మహానాడు పెద్ద డ్రామా. వైసీపీని తిట్టడం సత్తా ఎలా అవుతోంది? హామీలను గాలి కొదిలేశారన్న జగన్. ఏడాదిలో 59,000 ఉద్యోగాలిచ్చాం. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్ల కోసం ధర్నాలు. ఇప్పుడు పరీక్షలపై కోర్టుకెళ్తున్నారన్న సీఎం రేవంత్. రోజుల పాటు తెలంగాణలో వర్షాలు. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచన. మంజూరైన పనులు చేయడంలో నిర్లక్ష్యమా? అధికారులపై సీతక్క అసహనం. కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరిక. మీనాక్షితో కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేల భేటీ. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. తమ డిమాండ్లు తెలియజేశామన్న నేతలు, న్యాయం చేస్తామన్న పార్టీ ఇన్ఛార్జ్. కేసీఆర్ ను కలిసిన హరీష్ రావు. 3 గంటలు కొనసాగిన సమావేశం. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో భేటీపై ఆసక్తి. వర్షాకాల ప్రణాళికకు సిద్ధం కావాలి. నాణ్యమైన నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలి. జలమండలి అధికారులతో మంత్రి పొన్నం. పులివెందులలో జెండాల వివాదం. పార్నపల్లిలో వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ టీడీపీ ఫ్లాగ్స్ తొలగించిన వైసీపీ నేతలు. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు ప్లాన్. టచ్ లో ఇతర దేశాల హ్యాండల్. విచారణలో నోరు విప్పిన సిరాజ్. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్. అల్లూరు జిల్లా కేకే లైన్ లో ఘటన. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం. హైదరాబాద్ బోరబండలో ఉద్రిక్తత. బీఆర్ఎస్ నేత సర్దార్ ఆత్మహత్య. ఫసీయుద్దీన్ వేధింపులే కారణమని ఆరోపణలు. మావోయిస్టు రహిత ప్రాంతంగా బస్తర్ ప్రకటించిన ఐజీ. ఎల్డబ్ల్యూ జాబితా నుంచి తొలగింపు. తమిళనాడును ముంచెత్తిన వాన. భారీ వర్షాలకు తల్లడిల్లిన నీలగిరి జిల్లా. విరిగిపడ్డ కొండ చర్యలు, నేల కొరిగిన భారీ వృక్షాలు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు. బద్వేల్ నెల్లూరు రహదారి 4 లైన్లుగా విస్తరణ. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. జాతీయ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధాని సమీక్ష. సీఎస్లతో వీడియో కాన్ఫరెన్స్. రెరా ఫిర్యాదులను పరిష్కరించాలన్న మోదీ. జమ్మూ కశ్మీర్ కు అమిత్ షా. ఎల్జీ ఆర్మీతో ఉన్నత స్థాయి సమీక్ష. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై చర్చ. ఐపీఎల్లో ఇవాళ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్. పంజాబ్ తో తలపడనున్న బెంగళూరు. చండీగఢ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్.